ఇజ్రాయెల్ కెపాసిటీ భారత్ కంటే ఎంత ఉందో నీకు తెలుసు. అరే బాబు సోదద్రా, గ్రీకులు ఆక్రమించారు. అరే రే బాబు, అదే ఇజ్రాయెల్ దేశాన్ని గ్రీకులు ఆక్రమించారు. యేసు ప్రభు గురించి బాబు ఒక నిమిషం వినయ్యా, యెహోవా అండదండలతో పెరిగిన ఇజ్రాయెల్ దేశాన్ని గ్రీకులు ఆక్యుపై చేశారు, రోమన్లు ఆక్యుపై చేశారు. మరి యెహోవా ఏం పీకుతున్నాడు? గుత్తబాలు కొట్టారు వాళ్ళు, తెలుసా నీకు? బైబుల్ ఉంది, నీకు అది తెలుసా? 12 సంవత్సరాలు చదివిన ఒక బైబుల్ మాకుందని తెలుసు, నేను లేదని చెప్పట్లేదు. మరి యెహోవా ఏం పీకుతున్నాడంట? ఏడేడ బూతులు ఉన్నాయి, ఏడేడ ఏం తప్పు ఉంది అని నువ్వు ఒకసారి నీ యూట్యూబ్ లైవ్ పెట్టు. వస్తావా లైవ్ కి? ఈ రోజు నువ్వు లైవ్ పెట్టు. ఈ రోజు లైవ్ కి వస్తావా? ఈ రోజు కాదు, ఈ వారంలో ఎప్పుడైనా పెట్టు. అరే వారంలో కాదు బాయ్, ఈ రోజు 7ంటికి పెడతా. నీ గుద్దలో దమ్ముంటే మీ వాళ్ళు ఎవరైనా రమ్మని, మీ క్రైస్తవులు మొత్తాన్ని. మా క్రైస్తవులు మొత్తం నీకెందుకు? బట్ట బాజగా రారా, మరి నువ్వు రారా, నీకు దమ్ముంటే. నాకు సగం బైబుల్ తెలుసు, నేనే చాలు నీకు మస్తు. ఇప్పుడు నేను అడిగిన సమాధానం చెప్పలేదు కదా. మేరీ అనేది మొగుడుతో కాకుండా పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుంటే లంచానికి దాన్ని ఏమన్నా చెప్పు మరి. చూసినావా నువ్వు లంజా బింజా అంటున్నావు, నేను ఒక్క మాట నేను అంటే తెలుగు మాట మాట్లాడానండి బాబు. అది వాస్తవం ఉంది కాబట్టి నువ్వు బరాయిస్తున్నావు. వాస్తవం ఉంది కాబట్టి నువ్వు భయపడ్డావు. వాస్తవం ఉంది కాబట్టి సమాధానం చెప్పలేవు. అది నిజంగా నువ్వు సమాధానం చెప్పలేవు. మీరు క్రియేట్ చేసుకున్న ఒక ఫాల్స్ వేకు. మేరీ మొగుడుతో ఎందుకు కడుపు చేయించుకోలేదు చెప్పుపోని. మొగుడితో లేని అబ్జెక్షన్ నీకెందుకు? మొగుడే దేవుని మంచి మాట. ఇప్పుడు నేను చెప్తాను, నేను ఈ లంచా కొడుకుని తీసుకొచ్చి హిందువులు ఎలాగ తీసుకొచ్చి లంచా కొడుకు దేవుడు, ఈ లంచా కొడుకు దేవుడు అని మా ఇళ్ళకొచ్చి హిందువులు ఇళ్ళకొచ్చి చెప్తున్నారు కదా. అందుకని మాకు అబ్జెక్షన్. ఈ లంచా కొడుకుని తీసుకొచ్చి లంచా కొడుకుని దేవుడు అని చెప్తున్నారు, మాకు అబ్జెక్షన్ ఉంది. నీకు మారబుద్ధి అయితే మారబుద్ధి కాకపోతే అరే లంచం తీసుకొచ్చి, అరే బాబు ఈ ప్రోడక్ట్ మంచిది కాదు, ఈ ప్రోడక్ట్ వాడకూడదు, ఈ ప్రోడక్ట్ మంచిది కాదని చెప్తున్నారు కదా. ఈ ప్రోడక్ట్ మంచిది కాదు, ఈ ప్రోడక్ట్ మంచిది కాదని చెప్తున్నారు కదా. అలా బైబుల్ లంచ కొడుకుంది దేవుడు అని చెప్తున్నారని చెప్తున్నా. దాంట్లో తప్పే ఉంది? దాంట్లో నువ్వు తప్పు ఎట్లుండదు నువ్వు నిరూపించు బాబు. యేసు పరిశుద్ధుడయ్యా, ఆయనలో పాపం లేదు. మేరీలో పాపం లేదు. మేరీని పరిశుద్ధాత్మ బలవంతంగా దెంగాడు, ఆమెకి ఇష్టం లేదని ఒక మాట చెప్పు. మేరీ పరిశుద్ధాత్మని బలవంతంగా దెంగి కడుపు చేసి ఒక మాట చెప్పు చాలు మాకు. మేరీ కూడా ఒప్పుకోలేదు అని చెప్పు. మేరీకి అమ్మకు దెంగించుకుంది కదా పరిశుద్ధాత్మతోటి. నేను చెప్తున్నా నీ లెక్క పచ్చి బూతులు చెప్ప. అరే బాబు, లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మేరీ పరిశుద్ధాత్మను కమ్ముకొనెను. గర్భము పరిశుద్ధాత్మచే వచ్చింది. అవును, వాడెవడు చేయడానికి? మేరీకి మొగుడు చేయాలి గానీ. వాడెవడు? శక్తిమంతుడు, వాడు దేవుడని బైబిల్ ఎక్కడ రాసిందో చూపించు నాకు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించు. ఇప్పుడే నేను క్రిస్టియానిటీలోకి వచ్చేస్తాను. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.